గంజాయి డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో నషా ముక్త్ భారత్ అభినయ కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని ఆయన అన్నారు. గంజాయిని కలిగి ఉన్న, సేవించిన, సరఫరా చేసిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి లేదా 100కు 112కు తెలియజేయాలని కోరారు. అనంతరం అయోధ్య మైదానం నుంచి కోట వరకు ర్యాలీ నిర్వహించి మానవ హారం ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరూ కూడా మంచి ఈరోజు ఇక్కడ మనందరం కూడా నషా ముక్త భారత్ అభియాన్ కింద ఈరోజు మనం ఒక చిన్న ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ ప్రోగ్రాం ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులకు అందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, గాంజా గురించి, డ్రగ్స్ గురించి మీకు అందరికీ తెలుసు. దీస్ ఆర్ ప్రొహిబిటెడ్ థింగ్స్. సమాజంలో గాంజా అనేది ఒక నిషేధించబడినటువంటి పదార్థం. అది గాంజా ఆకుల్లాగా ఉంటుంది. పిల్లలు తెలియకుండా దీన్ని బీడీల్లో, సిగరెట్లో కలిపి తాగడం, అలాగే దీని ఇంపాక్ట్ అందరికి కూడా తెలుసు. ఒక్కసారి గాంజా ఎవరన్నా తాగినా, దాన్ని తాకినా, దాన్ని చూసినా, అమ్మినా చివరికి జైలే. ఒక్కసారి దాన్ని టచ్ చేసిన వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఈరోజు ఎవరన్నా తాగినా, తెలుసుకున్న దాని గురించి, అంటే టచ్ చేసి వేరే వాళ్ళకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, వాళ్ళ దగ్గర పెట్టుకున్నా కూడా ఈరోజు కాకపోయినా రేపైనా మాకు సమాచారం వస్తుంది. ఆల్రెడీ మేము ఎంతోమందిని ఇక్కడ డిప్లాయ్ చేశాం. విజయనగరం జిల్లాలో దాదాపు ఒక 60 నుంచి 70 మంది దీని మీద వర్కౌట్ చేస్తున్నారు పోలీస్ తరఫున. ఎక్కడన్నా గాంజా తాగుతున్నారా, ఎవరన్నా గాంజాకి అమ్ముతున్నారా, ఇలాంటి యాక్టివిటీస్ పోలీసు, అలాగే ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఒక టీము, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే రకరకాల డిపార్ట్మెంట్లన్నీ కూడా దీంట్లో మొదటగా సింహభాగం పోలీస్ శాఖ చేస్తుంటుంది. ప్రజలకు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. విద్యార్థులకు ముఖ్యంగా మేము చూస్తున్నటువంటి కేసెస్లో విద్యార్థులు ఎక్కువగా ఈ గాంజా కేసులు ఇరుక్కుంటున్నారు. తెలుసో తెలియకుండాను వాళ్ళు గాంజా సేవించడం, అలాగే తెలియకుండా ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నప్పుడు చిన్న పార్టీలు అని చెప్పి ఆ పార్టీలో గాంజా వాడటం, అలాగే అలవాటు పడటం జరుగుతోంది. చివరికి వాళ్ళంతా కూడా గాంజా కేసులు ఇరుక్కున్న తర్వాత జైలుకి వెళ్ళడం, అలాగే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి, ఆరోగ్యం వాళ్ళ క్షీణిస్తుంది, ఒక సైకోలాగా తయారవుతారు వాళ్ళు. అలాగే ఆ ఫ్యామిలీకి కూడా ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఎవరన్నా గాంజా తాగిన వాళ్ళు ఫ్యామిలీ అంటే జైలు దాదాపు 1 సంవత్సరం రోజు జైల్లో మొదట ఉండాల్సి వస్తుంది. కేసు ప్రూవ్ అయిన తర్వాత దాదాపు మరణ శిక్ష వరకు శిక్షలు ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ఆలోచించండి ఒక్కసారి, యువత భవిష్యత్ అంతా కూడా ఈ అభివృద్ధి వైపు వెళ్ళాలి, చదువుకొని మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో వేరే వేరే రంగాల్లో స్థిరపడాలి. కానీ గాంజా వైపు, ఇది నిమిషం మత్తిచ్చేటువంటి గాంజా వైపు వెళ్తే ఆ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, అలాగే కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు. ఒక కుటుంబ సభ్యులు ఆ రోడ్ల మీద తిరగలేని పరిస్థితి. వీళ్ళ అబ్బాయి గాంజా స్మగ్లర్, ఆ గాంజా తాగుతారు అనేసి పేరుంటే ఆ తల్లిదండ్రుల పిల్లలు కూడా రోడ్ల మీద వెళ్ళలేని పరిస్థితి. అలాగే వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి అవకాశాలు కూడా రావు. గాంజా తాగిన తర్వాత వాళ్ళకి మైండ్ కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఎన్నో విధాలుగా వాళ్ళు మారిపోతుంటుంది. దారిలో వెళ్ళే వాళ్ళని కొట్టడం, తల్లిదండ్రుల్ని హింసించడం, వాళ్ళని గాంజా కానీ డ్రగ్స్ లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా మనిషిలాగా బిహేవ్ చేయలేరు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, టీచర్స్ ఎవరున్నారో అందరూ కూడా మీరు చెప్పడమే కాకుండా, మీరు వినడమే కాకుండా మీ ఇండల్లో వాళ్ళకి, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి గాంజా ఇది ఎక్కడో తాగుతారు, ఎవరో తాగుతారు, మనకెందుకులే అనుకుంటే గాంజా చివరికి మన ఇంటికి చేరిపోతుంది ఒకరోజు. అందుకని గాంజా ఎక్కడున్నా ఇమ్మీడియట్లీ ఫస్ట్ డైల్ 100 112 లేదు ఈగల్ సెల్ నెంబర్ ఉంది, మన టోల్ ఫ్రీ నెంబర్ 1972, దానికి ఫోన్ చేసినా మీ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వడం జరగదు, సీక్రెట్గా పెడతాం. ఈ సమాజాన్ని రక్షించుకుందాం.
ఇళ్ళ